ఖరాబ్ అవుతున్నాయి. మాకు మోరి కట్టించే సౌకర్యం ఆ గోడ తీసా శంకర్ ఆ గోడ పైసలు తీసుకున్నారు. ఆ గోడ లేదు, ఏది లేదు. ఎప్పటికైనా మేము తడుపుతాను. రావణపల్లి నుండి అత్తనే వాటర్, అక్కడ నుండి వచ్చిన వాటరు ఇక్కడ ఆగ వరకు మాకు మొత్తం నీళ్ళు అన్నీ ఇంటి నిండా నీళ్ళే. మొన్న గుత్తంత వర్షం, రాత్రి వర్షానికి కూడా ఇంకా నీళ్ళు వచ్చినాయి. ఆ వర్షానికి ఇక్కడికి మోకల మందం వచ్చినాయి. మొత్తం చెరువు ఉన్నట్టున్నాయి ఇండ్లు కూడా మాకు. మోర్ చేస్తలేరు, ఎవరు చేయమంటే ఎవరు వస్తలేరు. అధికారులు అత్తాలు చూస్తాలు వెళ్తాను అంతే. వాళ్ళు పట్టించుకున్న ముచ్చట లేదు. ఏంటంటే ఆపద వచ్చినప్పుడు చూస్తాను వెళ్తాను, పోదాను అత్తాను చూస్తాను అంతే. మాకు బస్సు కావాలంటే ఇంటి పని కావాలంటే ఒక నెల కాకుండానే ఫైన్ ఎత్తాను. మరి ఆ ఫైన్ అన్నప్పుడు మేము బతుకుతాం, మేము ఉంటలేమా? మేము ప్రజలం కాదా, మనుషులం కాదా? మనుషులు లెక్క కనబడతలేమా అధికారులకు? చెప్పండి. మరి ఇప్పుడు ఈ మోరి ఇప్పటి కూడా వార్డు నంబర్ కూడా వచ్చిండు, చేస్తా అన్నాడు. మొన్న దాకా కూడా వచ్చిండు, చూసిండే వెళ్ళండి. చేస్తామమ్మా చేస్తాం. 10 మంది నుండి అక్కడి నుంచి అటేసి 8 వాడికి ఇక్కడ నుండి అంటే మేము ఒక ఈ 4 ఇళ్ళు ఇప్పుడు 15 ఓట్లు ఉన్నాయి. ఈ 15 ఓట్లు అట్టిగా వేయనట్టేనా? ఈ 15 మంది మేము కనబడతలేము మనుషులకు? చెప్పండి. మరి మీరే న్యాయం చెప్పు. ఇన్నకోకుండా మేము వర్షానికి రాత్రి ఒకటింటికి ఒకక్కడ నిల్చున్నాం. మేము ఇళ్ళకి వస్తే పావులు, తేళ్ళు, కొబ్బరి బండాలు, సూదులు అక్కడి నుండి కొట్టుకొని మాకు న్యాయం చేయాలి. మరి ఇప్పటికైనా మాకు మమ్మల్ని అధికారులు పట్టించుకొని మమ్మల్ని న్యాయం చేయాలని మేము ఇదంతా చేస్తాను, తిరిగిస్తాను అంతే. మరి మీకు దండాలు చెప్తాను, దండాలు పెట్టమన్నా పెడతాం, మీ కాలు మొక్కన్నా మొక్కుతాం. కానీ మాకు ఇక్కడ న్యాయం కావాలి అంతే. ఆయన మోరు కావాలి మాకు. ఈ మోరు చేయడం మాకు ఇల్లు, నీళ్ళు చేయడం మాకు ఇళ్ళ నీళ్ళు వస్తాయి. మేము కొన్నప్పుడు నీళ్ళు రాలే. ఈ మోరు కట్టిన కాంచె మోరు చేయడం ఇలా